అందరు ఎట్లున్నారు? అంత మంచే కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట పట్టుకొచ్చిన దబ్బున చెప్పుకుందామా మరి. చలో పాని ఆలస్యం ఎందుకు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఒక అబద్ధాన్ని ఒకటికి 10 మాటల చెప్పుకుంటూ పోతే రాను రాను అదే నిజమని జనాలు నమ్ముతారట. ఇది 2 గంటల సిద్ధాంతి శ్రీమాన్ చంద్రాల్ సారు వారి సిద్ధాంతం అని చాలా మంది చెప్పుకుంటారు. మరి గురువు నేర్పిన విద్యను తూచా తప్పకుండా పాటించే శిష్యుడు మనకు ఉండడట కదా. ఎవరో ఆ శిష్యుడు మీకు సెపరేట్గా చెప్పవలసిన పని లేదనుకుంటా. గదేనోళ్ళ చంద్రాల్ సారు వారి ప్రియ శిష్యుడు ఎవరు అంటే రేవంత్ సార్ పేరే చెప్తారు. అందున చంద్రాల్ సారు స్టూడెంట్ని అని ఒకటికి 10 మాటలు చెప్పుకునే రేవంత్ సారే. సరే సరే, అసలు ముచ్చట ఏంటంటే స్కీములేవి సారు అని అడిగితే రేవంత్ సారు ఊ అంటే ఏమనేది, కేసీఆర్ సారు మస్తు అప్పులు చేసిండు, దాప్పులకే మిత్తి కట్టుకుంటా పోతున్నా, ఆందానంతా బాకీ తీర్చేదందుకే పోతుంది, నాకు ఆడ పైసలు లేవు, జేబులు ఖాళీ, కోసినా కొరికినా ఒక్క రూపాయి కూడా ఎల్లదని చెప్పిండా లేదా. ఇక అప్పుల సంగతి ఏందో, మిత్తిల ముచ్చటేందో, రేవంత్ సారు పర్ఫార్మెన్స్ ఏందో పార్లమెంటు సాక్షిగా దూద్ కా దూద్ పాని కా పాని లెక్క బయటపడ్డది. మీరు చూడాలిగా అంతే. అబద్ధాలతోని ఎన్నొద్దులని నెగులు కత్తరు. ఒక రోజు కాకుండా ఇంకో రోజన్నా బయటపడితేనే ఉంటుంది. ఎంతకాలం అని బద్నాం చేసుకుంటూ బతుకుతారు. నిజం బయటపడ్డాక బద్నాం చేసిన వాళ్ళు ఇజ్జతే పోతుంది. ఇప్పుడు మన రేవంత్ సర్కార్ కథ గట్లనే ఉంది. సారు వారి ఇజ్జతే పోయింది, పార్లమెంటే గవాయి. మన రేవంత్ సారు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లల్లా 8 లక్షల కోట్లు బాకీ చేసింది. వాటికే మిత్తిలు కడుతున్నా అని టామ్ చేసిండు కదా. లెక్కలు మాత్రం చెప్పడు. ఒకసారి 6 లక్షల కోట్లు అంటారు, ఇంకోసారి 7 లక్షలు అంటారు. అటెనక 8 లక్షల కోట్లు అప్పు చేసిండని ప్రచారం చేసిరు. ఇక వాటిని తీర్చేది అందుకే నెల 6,500 కోట్ల రూపాయలు కడుతున్నా అని చెప్పిండు. కానీ గవన్నీ ఉత్త అబద్ధాలని తెలిపోయింది. రేవంత్ సారు నాలుక ఎటు మరుతే గట్టే మాట్లాడిండని దేశానికి ఎరుకైపోయింది. 10 ఏళ్లల్లా కేసీఆర్ సార్ ప్రభుత్వము అక్షరాల 2,80,000 కోట్ల అప్పు చేసినట. మంచిగా యాది పెట్టుకోరి, 10 ఏళ్లల్లా 2,80,000 కోట్ల అప్పు. ఈ 2,80,000 కోట్ల అప్పులతోని ఆమ్దానిని 4,16,000 కోట్లు చేసిండు. ఇది నేనేదో చెప్తలేను, బీఆర్ఎస్ పార్టీలు చెప్తలేరు, కేంద్రము పార్లమెంట్లో చెప్పింది. అంటే చేసిన అప్పు ఉత్తగ పోలే, వాటితో ఆస్తులు పెరిగినాయి. ఈ 2,80,000 కోట్లతోని కేసీఆర్ సారు ఏమేం చేసిండో కూడా చెప్తా నేను. కాళేశ్వరం ప్రాజెక్టు తయారైంది, పింఛన్లు పెరిగినాయి, కళ్యాణ లక్ష్మి స్కీములు వచ్చినాయి, రైతు బంధు యాళ్లకు పడ్డాయి, రైతులందరికీ బీమా వచ్చింది, మిషన్ భగీరథతోని ఇంటికి మంచినీళ్ళు వచ్చినాయి, పట్నంలో ఫ్లైఓవర్లు వచ్చినాయి, సర్కారు దవాఖాన్లు మంచిగా అయినాయి, గురుకులం వాళ్ళకు దేశంలోనే పెద్ద పేరు వచ్చింది. ఇంకా చెప్పుకుంటే పోతే బొచ్చడున్నాయి. తెచ్చిన అప్పు ఇగో ఈటికి పెట్టిండు, వచ్చిన ఆమ్దాని కూడా ఈటికే పెట్టిండు. ఇది 10 ఏళ్లలో కేసీఆర్ సార్ తెచ్చిన అప్పు ఆమ్దాని లెక్కలు. ఇక ఇప్పుడు రేవంత్ అన్న కాడకద్దాం. కేసీఆర్ సారు 10 ఏళ్లల్లా 2,80,000 కోట్ల రూపాయలు బాకీ పట్టుకత్తే మన రేవంత్ అన్న 20 నెలలల్లా 2,20,000 కోట్ల రూపాయలు బాకీ పట్టుకొచ్చిండు. ఇక చెప్పు ఎంత ఫరక్ ఉన్నదో. అంటే కేసీఆర్ సార్ 10 ఏళ్లలో చేసిన అప్పు రేవంత్ అన్న 20 నెలల్లో చేసిండు అన్నట్టు. మరి తెచ్చిన అప్పుతో ఏం చేసిండు వల్ల ఏమన్నా కనబడుతున్నాయా మీకు? తట్టెట్టు ముట్టెత్తిండా, ఒక్క ప్రాజెక్టు కట్టిండా, మంచినీళ్ళు ఇచ్చిండా, కళ్యాణ లక్ష్మికి పెట్టిండా, కమస్కం గోడ కట్టిండా, గోరీల కట్ట కట్టించిండా? 20 నెలలల్లా గన్నిగనం అప్పు ఎందుకైంది? చేసిన అప్పు ఎటుపోయింది?
కేసీఆర్ సారేమో తెచ్చిన బాకీ పైసలు 4-5 ఇంతల ఆమ్దాన్ని తెస్తే రేవంత్ అన్ననేమో గంటకు 15 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆటితో ఒక్క రూపాయి కూడా ఆమ్దాన్ని లేకుండా ఎత్తాడు. ఇది నేనంటున్న మాట కాదు, కేంద్ర ఆర్థిక శాఖలే లెక్కాపత్రంతో సహా చెప్పిరు పార్లమెంట్లా. అంటే చూడు ఇన్నొద్దులు జనాలను ఎట్లా మత్పరిచిండో. కేసీఆర్ సారే అప్పు చేసిండు, మిత్తిలు కట్టుకుంటా పోతున్నా అని ఎంత మాయ చేసిండో గిటనే అంటారు పబ్లిక్. నిజం చెప్తున్నా, మన రేవంత్ సార్కు రైతులంటే కోపం, కండ్ల మంటతనము, ఓర్వలేని తనము, కడుపు మంట, బీపీ ఇవన్నీ ఉన్నాయి. ఇంట్లో ఇంకో మాట లేనే లేదు, చూస్తేనే అర్థమవుతుంది. నాకెట్లేరికే అంటారా? ఇవాళ మా ఊర్లో కొందరు రైతులు ఒక కాడ జమయ్యి గిట్లనే అనుకుంటురు. వాళ్ళే నాతో చెప్పిరు, నేను మీ చెవులేసిన. మరి వాళ్ళకి ఎందుకు అట్లా అనిపించిందో ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళకు రైతు బంధు పైసలు పడ్డాయి అనుల్లా ఏసినమ్మ అన్నాడు. ఒక రైతు బంధు ఎగ్గొట్టిండు, ఇత్తనాలు యాలకచ్చినాయా, ఎరువుల కోసం అయితే ఇక హరిగోస అంటే హరిగోస. అగ చూడురి. నిజంగా మన తెలంగాణ రైతులు ఇట్లా ఆగమవుతారని అస్సలు అనుకోలేదోల్లా. 10 ఏండ్లు మన రైతులను చూసి కడమ రాష్ట్రం రైతులు కుళ్ళుకునేటోళ్ళు, అవునా కాదా? కానీ ఇప్పుడు చూడు ఎంత మార్పు, చెయ్యి పాటి తెచ్చిన మార్పు. రాజు లెక్క బతికిన రైతు ఇప్పుడు రోడ్డు పాలైండు. యూరియా బత్తాల కోసం కిలోమీటర్ల పొడుగుత లైన్లు కట్టవలసి వస్తుంది. సరే ఒక కాడ 2 జాగలాలంటే ఏమో అనుకోవచ్చు, కానీ అంతటా గిదే కథ ఉన్నది. ప్రతి యూరియా సెంటర్ కాడ గివే లైన్లు. ఈ ఊరు ఆ ఊరని కాదు, ప్రతి జాగలే గిదే కథ. గద్వాల, సిద్దిపేట, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ ఇట్లా ఏ జిల్లాకు ఏ యూరియా సెంటర్ చూడు పెద్ద లైన్లు కనబడుతున్నాయి. చెప్పులు, ఆధార్ కార్డులు వరుసెంబడి పెట్టిరు. పొద్దున కోడి గుయ్యక ముందే రైతులు వచ్చి నిల్చుంటురు. నడియాం రాత్రైనా స్టాక్ అచ్చు లేదు, వచ్చిన స్టాక్ అందరికి సరిపోలేదు. 1-2 బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటురట. 4-5 ఎకరాలు ఉన్నోళ్ళకు 1-2 బస్తాలు ఏం సరిపోతాయల్లా మీరే చెప్పురి. ఇప్పుడు ఇంకో 3 దశలు ఆధార్ కార్డు కూడా ఇస్తున్నట. మేము పొద్దున వచ్చినా నిన్న మొరకు వచ్చిపోయినా ఎంత అలిపోయి పని తీసుకొని పాట ఇస్తారా మరి ఉదయం పని చేస్తారా? నిన్న వచ్చినాను వచ్చినా నిన్నటికి వెళ్ళలేదా? ఇవ్వలేదా? ఇంతవరకు లేదు. ఏమంటారు మరి? ఇంక ఇస్తామని పెట్టుకున్నారు, బుక్కులు తీసుకున్నారు, బుక్కులు జిరాక్స్లు తీసుకున్నారు. మరి పొద్దున గిటాలకి ఇస్తారా అవుతుంది. ఎకరకు తాడూరికి వస్తున్నాం, ప్రతిరోజు 3 రోజులు తిరగడం. ఆ ఎకరకు ఒక్కటి అంటుండే, ఎకరకు ఒక్కటి కూడా అందుబాటులో లేదు. దొరకాయి సారు, మాకు దొరకాయా నిన్న గుట్టకాడికి పోతే నిన్న దొరకలే, మళ్ళీ ఇలా ఈడికి వస్తే ఈడ సుధ దొరకాయి. మన నంబర్ వీక్ ఆడికి ఈడికి వచ్చే వరకు ఇదే కోసం ఎందుకు జనం గింత పెట్టుకొని ఎందుక మాకు కాదు. మనకేంది అసలు ఈ రందులు రప్పలు? మన రైతులు ఏం పాపం చేసిరని గింతగానే తండ్లాట. వ్యవసాయం పనులు ఇడిసిపెట్టి యూరియా కోసం రైతుల రోజుల కవానం ఎదురు చూసుడేంది? 1 రోజు 2 రోజులు అంటే ఏమో అనుకోవచ్చు, 4 రోజుల సంధి దినాంగిదే కథనా? మరేడు తప్పే వాళ్ళది. రైతుకు కమస్కం ఎరువులు కూడా ఇచ్చుడైతలేదంటే పాలన ఉన్నట్టా లేనట్టా? అసలు ఈ సర్కారు తెలంగాణలో రైతులు ఉన్నారనుకుంటుందా, రైతులే లేరనుకుంటుందా? ఇట్లనే గరమైతురు పబ్లిక్. ఎవరన్నా గూండగాళ్ళు, రౌడిగాళ్ళు కత్తులు, కటార్లు, గన్నులు పట్టుకొని రోడ్ల పొంట తిరుక్కుంటా మందిని బెదరగొట్టుకుంటా కనబడ్డోళ్ళను ఒడుచుకుంటుంటే ఏమంటారు వాళ్ళ? వామ్మో బీహార్ గాళ్ళు రో, బీహార్లో గట్లనే ఉంటుంది. బీహారీ రాజ్యము తుపాకుల రాజ్యం అని అంటారు కదా, బీహార్లోనే గట్లనే ఉంటుందట. మరి కానీ ఇప్పుడు బీహార్ను మించిపోయేటట్టు అవుతుందట కాదు మన హైదరాబాద్ పట్టణము. ఇది నేనేదో కారడ్డానికి అంటలేను, కోపంతోనే అంటున్నా. హైదరాబాద్ అంటే ఒకప్పుడు విశ్వనగరం అనేది, అందరు ఆరాంసే ఉండేది, అందరినీ కడుపులో పెట్టుకునేది. కానీ ఇప్పుడు రౌడీ రాజ్యము, గూండా రాజ్యము, తుపాకుల రాజ్యము, దోపిడీ రాజ్యం లేక కనబడుతుంది. పొద్దుగాల్ని భయం లేకుండా తుపాకులతో తిరుక్కుంటా కనబడ్డోళ్ళని కనబడ్డట్టు కాల్చి పడేసే కాంతిరోలు తిరుగుతురు. అసలు వాళ్లకు గంత ధైర్యం ఎట్లొచ్చింది కావచ్చు? అసలు ఏమైందో చెప్తా కానీ రాన్రి. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. పోవాలంటే కూకడపల్లి, చందానగర్లో ఉన్న ఖజానా నగల దూకునాం కడగొత చూడాలి. ఇగో ఈ ఖజానా దుకాణంలో ఉన్న ఖజానాను ఖాళీ చేద్దామని 6 దొంగలు వచ్చిర్రు. అవు బంగారం దుకాణం అంటే గాయంత దొంగలు రారేరు. అది కూడా ఎప్పుడు అనుకునేరు, పొద్దుగాలనే దుకాణం ఇట్లా తెరిచిన 5 నిమిషాలకైతే వచ్చిర్రు. తుపాకులు పట్టుకొని ధైర్యంగా వచ్చిరోలా. ఆగు చూడు ఒక్కొక్కడు ఎట్లా వస్తాడో.
మీటింగ్ చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా జేఏసీ ఎలా జరిగింది, ఏం జరిగింది అనే విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. డిస్కస్ చేసుకుంటూ మా సార్ వాళ్ళు ప్రతిరోజు బూస్టప్ ఇస్తారనమాట. ఆ విషయం మాట్లాడుకుంటున్నాము. ఆ మీటింగ్ అయిపోయి ఒక 5 నిమిషాల ముందు 10:40 ఆ టైంలో వాళ్ళు వచ్చారనమాట. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్స్ అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ చూడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము. 7 to 8 మెంబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి డబల్ షిఫ్ట్స్ ఉన్నాయి. ఒక్కడే బయట జరుగుతుంది, మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో తెలియదు. సడన్గా వచ్చేసారు. ప్రతి ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది. సేమ్ సినిమాలో చూపించినట్టే దుకాణంలో పనిచేస్తున్న వాళ్ళకు తుపాకులతో బెదరగొట్టిర్రు. లాకర్ తాళం చెయ్యి ఇయ్యమంటే ఇయ్యలేదట. కథం గన్ను తీసుకొని చిన్న మేనేజర్ను కాలువనే కాల్చిండు. ఒక దొంగోడు ఇక కాళ్ళ మీద కాల్చిండట. పాపం ఆయనే నరకం అంటే నరకం చూసిండు. ఇక అప్పుడే అటుకెళ్ళి పోలీసులు పోతా అంటే వాళ్ళని చూసి పరారైపోయారు. జైరాబాద్కు పోయిర్రు. కాదు అసలు మన హైదరాబాద్లో ఏమవుతుందో అసలు పొద్దుగాలని తుపాకుల మోతేంది, ఈ లూటీలేంది. ఇప్పుడైనా కాదే మొన్న కూడా దిల్చునగర్ల గిట్లనే కాల్పుల దిగవాలేదా. అసలు గింత ధైర్యం ఎట్లా వచ్చింది కావచ్చు ఈ దొంగలకు. ఏం చేసినా పట్టించుకునేటోడు పట్టుకునే అంత సీన్ కూడా లేదు అని అనుకున్నారా ఏంది. నిజంగా పగలే తుపాకులు పట్టుకుని తిరుగుతురు అంటే ఇక జనం ఏం కావాలి. సుకూరుగా రోడ్డు మీదకి వస్తాడా, పనులు చేసుకుంటారా ఏందో పొర్రి. షెయ్యి పార్టీ అంటే ఏంటిది? ఇదేం దిక్కుమాల ప్రశ్న. షెయ్యి పార్టీ అంటే కాంగ్రెస్ అని అంటారా? కరెస్టే బరాబరే. కానీ కాంగ్రెస్ లీడర్ల నడమ ఐకమత్యం ఎట్లుంటుంది, శృతి ఎట్లా కలుపుతుంది మీకెరికేనా? మీకే కాదు దేశం అంతా ఎరికే. అందులో ఒకరంటే ఒకరికి వడనే వడది. ముఖ్యమంత్రిది ఒక మాట అయితే మంత్రులది ఇంకో మాట, ఎమ్మెల్యేలది ఒక తీరు అయితే ఎంపీలది ఇంకో తీరు. ఒకరు ఒక దొబ్బ పోతే ఇంకొకరు ఇంకో దొబ్బ పోతారు. లాస్ట్కు సీఎం అంటేనే కొందరు లీడర్లకు శీదర పుట్టినట్టు అవుతుంటుంది. ఇది నేనంటున్న మాట కాదు. షేయ పార్టీ గుణగణాలు ఆ లీడర్ల ఆచార వ్యవహారాలు ఎరకైనోళ్ళే అంటురు. అంతెందుకు మన చిన్న కోమటిరెడ్డి సారు గదేనోళ్ళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు వారు మళ్ళగా సీఎం రేవంత్ సార్ వారి మీద ఉన్న ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను బయట పెట్టుకున్నాడు. మీరు గిట్ల వినాలే ఇనుండ్రి. నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ సార్ అంటే సారే పోరి. కడుపులో ఉన్నదంతా కయ్యగా అక్కేస్తాడు. అంతెందుకు సీఎం రేవంత్ సారు రాజగోపాల్ రెడ్డి సార్కు చేసిన అన్యాయాలన్నీ సార్ మీద పెట్టుకున్న కోపాన్ని జనం ముందు ఎట్లా చెప్పుకుంటుండో మీరేనాలి. మొన్ననే చెప్పే కదా మళ్ళెందుకు చూయిస్తురు అని అనుకునేరు. అది మొన్న. ఇప్పుడు లేటెస్ట్ తర్వాయి భాగం అన్నట్టు. అగో నన్ను గెలిపించుకున్న ప్రజలకు నన్ను అవమానిస్తే వాళ్ళు అవమానించినట్టు కదా. మునుగోడు ప్రజలకు అన్యాయం చేసినా రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు. మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యునిగా నేను సంతోషంగా ఉంటానా? అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా? అందుకనే ఎప్పుడంటా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణలు కుదరలేదని అంటుండ్రు. ఎందుకు కుదురుతారో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్ల పెడుతూ రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అడదము ఉన్నామని కదా తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అడదం. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయ, ఒడ్డు దాటినాక బోడమల్లయ అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటుండ్రు. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? ఇన్నరా గట్ల అన్యాయమైపోయిందట చిన్న కోమటిరెడ్డి సారు. అసలు అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకు ఇయ్యరు? మేము పని మంతులం, నడుమిట్లు ఉన్నోళ్ళకి ఏమవుతుందని నిలదీస్తాడు.
ఓ దిక్కు మంత్రి పదవుల మీద ఆశ లేనే లేదని అంటుండు కదా, కానీ ఇంకో దిక్కు నాకెందుకు ఇయ్యరని కూడా అడుగుతుండు. అంటే సార్కు పార్టీలకు వచ్చే ముందు మాటిచ్చిరట, గిట్ల గిట్ల సంగతి నువ్వు మా పార్టీని షరికై గెలిస్తే నీకు మంత్రి పదవి ఇస్తాం, కడుమూలను కూడా గెలిపియ్యి అని అన్నారట. ఇక వాళ్ళు గట్ల మాట ఇచ్చిర్రు కదా అని రోజగోపాల్ రెడ్డి సారు పార్టీలకు వచ్చి ఈయన గెలిచి ఈయనకు అప్పచెప్పిన లీడర్లను కూడా గెలిపించుకున్నాడట. కానీ లాస్ట్కి అత్త ఏమైంది, జనాలకు ఎట్లనైతే 6 గ్యారెంటీల కథ అయిందో రాజగోపాల్ రెడ్డి సార్కి వచ్చిన మాట కూడా గట్లనే అయింది. మంత్రి పదవి అడిగితే ఇప్పుడు లచ్చ కానూళ్ళు మాట్లాడుతురట. ఇట్లా ఇంట్లో ఇద్దరున్నారు, లెక్కలు కలతలేవు అనుకుంటా గిట్ల సాకులు చెప్తారట. ఇక ఇట్లా నమ్మించి మోసం చేసినందుకు కోమటిరెడ్డి సార్కు షిర్రుమంటుంది. అందుకే సందు దొరికినప్పుడల్లా రేవంత్ సార్ని గిట్లా అరుచుకుంటుండు. అయినా రాజగోపాల్ రెడ్డి సారు మరీ గింత అమాయకుడు ఉన్నాడు. ఏందల్ల షేపాటి చెప్పిందంటే చేతిదాన్ని గట్లెట్లా అనుకున్నాడు కావచ్చు. ఈడ కోట్ల మంది జనాలే మోసపోయారు, నిన్ను మోసం చేసాడు ఒక లెక్కనా సారు అని ఓదారుస్తురు మునుగోడు పబ్లిక్. పేరు మర్చిపోతే జైలు యశుడు, ఈ కాన్సెప్ట్ తెలుసానులా మీకు? నా చిన్న మెదడుకు కొడుతుంది. ఏదో ఒకనాడు రామ్ గోపాల్ వర్మ అసోంటి డైరెక్టరు ఈ కథ మీద సినిమా తీస్తాడు కావచ్చు. స్టోరీ ఏంటంటే, అనగనగనగనగా ఒక హీరో, ఆ హీరో సినిమా ఫంక్షన్ కోసము స్టేజ్ మీదకి వస్తాడు. కానీ సీఎం పేరు మర్చిపోతాడు. కడి ఎత్తే హీరో మీద కేసు పడుతుంది. ఒక రాత్రి పోలీస్ టౌన్లో పడతాడు. కట్ చేస్తే ఇంకో జాగల సేమ్ సీను, సేమ్ పేరు మర్చిపోడు. లాస్ట్కు సొంత పార్టీ లీడర్లు కూడా పేరు మర్చిపోతారు అన్నట్టు. ఇట్లా సినిమా అంతా జోగ్గా టిస్టుల మీద టిస్టులు ఉంటుంది. లాస్ట్కి ఏమవుతుంది, పులులు సింహాలతోని సినిమాల ఫైటింగ్ చేసిన వాళ్ళు కూడా సీఎం పేరు మర్చిపోయి అటెనక మళ్ళీ యాదికి తెచ్చుకొని సీఎంకు సారీ చెప్తారన్నట్టు. కథ కంచికి, హీరో జైలుకు కాదు ఇంటికి, సీఎం హ్యాపీ హ్యాపీ. ఇట్లుంటుంది అన్నట్టు స్టోరీ. ఇదంతా ఏన్నో ఇన్నట్టు కొడుతుంది కదా. మీకు అట్లా అనిపిస్తే నాది జిమ్మదారి కాదు, ముందే చెప్తున్నా. అయితే మన చిన్న రామారావు మొన్న ఒక వీడియో విడుదల చేసిండు. దాని గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటుర్రో ఓ మలక షార్ట్ కట్లా చెప్పుకుందాం రాని మరి. ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి. అభిమానులతో ఈ 25 సంవత్సరాల నా జర్నీని పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు, శిరస్సు వంచి పాదవందనాలు చేసుకుంటున్నాను. మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు. అభిమానుల్ని ఎంతో బాధ్యతగా, ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కారకులయ్యారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇన్నరా మన చిన్న ఎన్టీఆర్, సారీ ఏమనుకోకురి నేను మర్చిపోయినా, ఇప్పుడు మళ్ళా చెప్తున్నా. సీఎంకు థ్యాంక్స్, పోలీసులకు థ్యాంక్స్, సర్కార్కు థ్యాంక్స్, పాదాభివందనం కూడా అని అంటుండు. సరే చిన్న ఎన్టీఆర్ ఆ స్టేజ్ మీద నిజంగానే మర్చిపోవచ్చు గాక ఈడో తీసి మళ్ళీ సారీ చెప్పిండు, మంచి తరకనే అని అంటారు. కానీ సారీ విన్నాక చాలా మంది జనాలకు ఫ్లాష్ బ్యాక్ యాదకొచ్చిందల్లా. మన అల్లు అర్జున్ సీఎం సార్ పేరు స్టేజ్ మీద మర్చిపోయినాక ఆ టైంకి ఏమైందో లోకం అంతా చూసింది. రేవంత్ అన్న పేరు మర్చిపోయినందుకే జైలు వేసిరన్న కాడికి వచ్చింది, అవునా కదా? ఇక చిన్నరామరావు కూడా మర్చిపోయి మళ్ళీ అటెనక యాద్ చేసుకొని స్పెషల్ వీడియో తీసే వరకల్లా వాళ్ళకి అదే యాదకి వచ్చిందట్నుల్లా. అమ్మో పేరు చెప్పలేదని సీఎం సార్ ఈ కొత్త సినిమాకు టికెట్ రేట్లు పెంచకుంటే ఎట్లా, మళ్ళీ కేసు పెడితే ఎట్లా, జైలుకి పంపితే ఎట్లా అని అనుకోవచ్చు. అందుకే పాపం చిన్న ఎన్టీఆర్ సారీ చెప్పిండు కావచ్చని కారడం ఆడుతురు. కానీ చిన్న ఎన్టీఆర్ గురాన్ని మెచ్చుకోవాల్సిందే. స్టేజ్ మీద గంతమంది పేరు చెప్పి గంతసేపు అందరినీ తారీఫ్ చేసి సర్కారును మర్చిపోయినా మళ్ళా మతికి తెచ్చుకొని జనం ముందు చెప్పకుండా సోషల్ మీడియాలో వీడియో తీసి పెట్టిండంటే ఒప్పుకోవచ్చు కదా, అంతేనా కాదా? అసలు సర్కారు కొలువులు ఎందుకు చేస్తారోళ్ళ? ఎందుకు చేస్తారేంది? జీతం కోసం. సర్కారు కొలువు అంటే ఇజ్జత్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇస్తారు, జనానికి సేవ చేస్తున్నామంటే గుండెలల్లో పెట్టుకుంటారు. గిట్లనే అనుకుంటారా? కొందరు అట్లా అనుకుంటారు కావచ్చు, కానీ చాలా మంది ఎట్లా అనుకుంటారో ఎరికేనా? లంచం 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 కోసమే సర్కారు కొలువులల్లో షెరికైతారా ఏంది అని అనిపిస్తుందోళ్ళ. ఆడోళ్ళైనా మోగోళ్ళైనా షప్రాచి కాడికెళ్ళి పెద్ద పెద్ద చైర్మన్ ఇంజనీర్ల దాకా గిదే లంచం లంచం లంచం. ఈ లంచాలల్లా ఆడమగాన ఫరక్ కూడా లేదోల్లా. లేడీ ఆఫీసర్లు మొగ ఆఫీసర్లు పోటీలు పడుకుంటా మరి దూసుకపోతురు. కొందరే చూడురు మీరే. అయ్యో గీ అక్క ముఖం మార్చుకున్నది
అక్క ఓ సుజాత అక్క ఏమైందక్క లంచం తీసుకునేటప్పుడు బాధ అనిపించలేదా అక్క ఇప్పుడేమో గట్ల ముఖం మార్చుకున్నావు అన్నట్టు ఈ మేడం గారు వికారాబాద్ కలెక్టర్ ఆఫీసులో రెవెన్యూ సెక్షన్లో పనిచేస్తుంది జీతం మంచిగానే వస్తుంది అయితే 2 ఎకరాల భూమి విషయంలో ఏదో పేరు ఎక్కించేందుకు మేడం గారు 20,000 లంచం అడిగిందట ఈ పేరు కూడా మేడం ఎక్కేది ఖాళీ ఫైల్ను కలెక్టర్ టేబుల్ మీద పెట్టేదానికి 20,000 అట ఇక చెప్పు కదా 15,000కు బేరం కుదిరింది అప్పుడే ఏసీ బోళ్ళు వచ్చి మేడం గారిని దొరకబట్టిరు ఈడ గట్లున్నదా ఇక ఇప్పుడు మంచిర్యాల లంచం గుండాలని చూడురిగా ఈయన గడియారం సీను వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తాడు రిటైర్ అయిన ఒక ఉద్యోగిది డిఏలు విడుదల చేసేందుకు 6,000 లంచం అడిగిండు మహానుభావుడు గీడ కూడా లంచాలేందుల్లా కానీ 6,000 కాశపడి దొరికిపోయిండు మంచిగైంది చల్లటి చెమటలు వచ్చినాయి కదా దొరికినాక ఆళ్ళ నీళ్ళని చూయించి పెద్దపల్లి లంచగొండలు చూయించకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళే వాళ్ళు పెద్దపల్లి తహసీల్దార్ ఆఫీస్లో పనిచేస్తారు భూమి సర్వే కోసం 20,000 డిమాండ్ చేసిరు 10,000 ఫోన్పే కొట్టుమన్నారట అట్లా కొట్టుడుతోనే ఏసీ బోల్ వచ్చిలని దొరకబట్టిరు కాదు దినానికి ఇంతమంది దొరుకుతున్నా కానీ లంచగొండ ఆఫీసర్లకు బుద్ధి ఎందుకు అత్తలేదు కావచ్చు భయం అనేది అసలే ఎందుకుంటలేదు ఏందో ఏమో పోన్రి ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గివ్వలా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా మస్తు అనిపించాయి కదా మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి పట్టుకత్తా అప్పుడు దాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్ టాటా బాయ్ బాయ్ నమస్తే నేను పోయేస్తా